హాయ్, నేను బెనర్జీ. ఇప్పుడు మనం షాద్నగర్ దగ్గర ఉన్నాం. నేను విజయవాడ నుంచి వచ్చాను. అయితే అన్నని పరిచయం చేసుకుందాం. అన్న హాయ్. అన్న హాయ్ బెనర్జీ. ఓకే ఓకే ఇప్పుడు ఈ ప్రాపర్టీ చూస్తుంటేనే ఫ్రంట్ చాలా బాగుందన్న. ఓకే, ప్రాపర్టీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఓకే, దీని లొకేషన్ వచ్చేసి మనకు షాద్నగర్ టౌన్కి ఆనుకోనున్న అన్నారం అనే విలేజ్. సో రీసెంట్గానే ఇది మనకు గ్రేటర్లో అంటే రంగారెడ్డి డిస్టిక్లో యాడ్ అయింది. సో ఈ అన్నారం అనే విలేజ్ సో మున్సిపాలిటీ అంటే మన ఏదైతే షాద్నగర్ ఉందో షాద్నగర్ మున్సిపాలిటీకి యాడ్ అయింది. సో దీనిది లొకేషన్ బెనర్జీ ఇది. ఓకే అన్న, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, ఎట్లాంటి ఫెసిలిటీస్ దీంట్లో ఉంటాయి? ఓకే, సో ఇది మనకు డిటిసిపి అప్రూవల్ విత్ రేరా సర్టిఫైడ్. ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్ని 95% కంప్లీట్ అయిపోయినాయండి. సో ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి అండ్ 40 feet 33 feet సీసీ రోడ్స్ ఇస్తున్నాం. మనం మామూలుగా అయితే బీటీ రోడ్స్ ఉంటాయి, సో సీసీ రోడ్స్ ఇస్తున్నాము. అండ్ ఎవెన్యూ ప్లానిటేషన్ ఆల్రెడీ ఉంది. సో డ్రైనేజ్ అండ్ నాలా కనెక్షను అండ్ దీంట్లో ఒకటి పార్క్ ఏరియా ఒక 2 ఎకరాలలో పార్క్ని ఆల్మోస్ట్ ఒక 2 కోట్లు పెట్టి డెవలప్ చేశాము. సో మీరు లోపలికి ముందుకెళ్తే చూడొచ్చు. సో దాంట్లో ఒక హట్ కానీ బుద్ధ స్టాచ్యూ కానీ సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఎలక్ట్రిసిటీ అండ్ లైటింగ్స్తో సహా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మనకి. సో అద్భుతంగా ఉంటుంది లోపల చూస్తే బెనర్జీ. ఓకే, అది ఇప్పుడు దీంట్లో బుకింగ్ ప్రాసెస్ అండ్ లోన్ అవైలబిలిటీ ఎలా ఉండబోతుంది? ఎస్, బుకింగ్ ప్రాసెస్ అంటే మనకి యాప్ ఉంటుంది, మనకు ఆన్లైనే మొత్తం పే చేసుకునేది. సో ఆన్లైన్లో మనకి ప్లే స్టోర్లో ఉంటుంది కదా అది? ప్లే స్టోర్లో సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అని ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో బుకింగ్ అవైలబిలిటీ బట్టి బుక్ చేసుకుంటే 50,000 రూపీస్ పెట్టి ఫస్ట్ బుకింగ్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనకు 20 daysలో అలాట్మెంట్ 25% ఉంటుంది. ఆ తర్వాత మనకు లోన్కి వెళ్తారా లేదంటే ఫుల్ పేమెంట్ చేస్తారా. సో 45 days ఆర్ 2 monthsలో ఫుల్ పేమెంట్ చేస్తారా, దాన్ని బట్టి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు. ఆల్మోస్ట్ 70% లోన్ ఉంది మనకి దీంట్లో బెనర్జీ. అప్రిసియేషన్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో కస్టమర్కి ఎటువంటి లాభం ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే సో ఇటు పక్కకు చూసుకోండి ఒక్కసారి. సో అక్కడ జూమ్ చేయండి ఒకసారి. సో అది ఎన్ఆర్ఎస్సి క్వార్టర్స్. సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో కంపెనీ, రాకెట్స్ది డేటా సెంటరు, ఎన్ఆర్ఎస్సి క్వార్టర్స్ ప్లస్ ఎగ్జిస్టింగ్ హౌసెస్. ఇక్కడ ఊరు ఏదైతే ఉందో అన్నారం విలేజ్ కానీ ఆ టౌన్లో ఉంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ. ఎదురుగా మనకు విల్లాస్ కడుతురండి ఆల్రెడీ. సో ఇది విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. సో ఇలా అప్రిషియేషన్ ఎలా ఉంటుంది అంటే దీనికి ఈ మేజర్ ఏంటంటే ఎన్ఆర్ఎస్సి ఒకటి అండ్ సెకండ్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ కూడా అప్కమింగ్ రాబోతుంది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. ఈ షాద్నగర్ దాటిన తర్వాత మోతిగనపూర్ అనే దగ్గర సో డిపిఆర్ ఉంది బెనర్జీ మనకి. సో అది లోపలికి వస్తుంది మనకి ఇది. సో లోపల రావడం ఏంది, ఆల్మోస్ట్ ఇది సిటీ. ఇప్పుడు ఇది రంగారెడ్డి డిస్టికే, మనకి రిజిస్ట్రేషన్ సేల్ డీడీలో కూడా రంగారెడ్డి డిస్టిక్ అనే ఉంటుంది. సో అది అప్రిషియేషన్ డెఫినెట్గా విత్ ఇన్ ఒక 5 yearsలో మీకు డబల్ అప్రిషియేషన్ కూడా రాబోతుంది బెనర్జీ ఇది. బెనర్జీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కస్టమర్ విల్లా కూడా కట్టుకుండు మనకి. సో దీంట్లో ఆల్రెడీ 8 విల్లాస్ అప్రూవల్ అయినాయి, ప్లస్ ఒక విల్లా కూడా కంప్లీట్ అయిపోయింది. సో లోపలికి వెళ్ళి చూపిస్తుందా? ఓకే, ఆల్మోస్ట్ ఒక 1000 గజాలు ఉంటుంది ఇది లోపల మనకి ఫామ్ హౌస్ లాగా. సో లోపల నుంచి ఇట్లా జస్ట్ బయట నుంచి చూడవచ్చు మనకి. చాలా బాగుంటుంది. 3D యానిమేషన్ మొత్తం. ఇంట్లో సిమెంట్ కానీ ఏం వాడరు, దానికి బ్రిక్స్ కానీ ఏం లేవు, ఓన్లీ ఐరన్ మనకు అండ్ ఫైబర్ షీట్స్. ఓకే అన్న, ఇప్పుడు మనం ప్లాట్ తీసుకుంటే మనం విల్లాస్ ఒకవేళ కన్స్ట్రక్షన్ కావాలంటే కంపెనీ చేపిస్తుంది, ప్లస్ లేదు అంటే మీరు ఓన్గా అయినా చేసుకోవచ్చు. స్టాచ్యూ మనకి. సో ఈ ఏరియా మొత్తం గ్రీనరీ. సో ఇలా ఉంటుంది బెనర్జీ. బుద్ధుడు ఆల్మోస్ట్ ఒక 10 feet వరకు ఉంటుంది ఇది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మినిమం 150 గజాల నుంచి స్టార్ట్ ఉంటుంది బెనర్జీ. ఓకే. సో చాలా బెస్ట్ ప్రైస్ ఇది. సో ఈ ఏరియాలో చుట్టుపక్కల ఒక 3-4 వెంచర్లు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా మన ప్రైస్ ఉండదు. సో మోర్ డీటెయిల్స్ కోసము సో మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కాల్ చేయండి. సో థ్యాంక్ యూ బెనర్జీ. ఓకే, థ్యాంక్ యూ అన్న, డీటెయిల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే, రైట్.